వాగర్థావేన సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట శని, 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, 7వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, 9వ ఇంట కేతువు మరియు లాభస్థానంలో రవి బుధుడు మరియు 12వ ఇంట శుక్రుడు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి గ్రహ సంచారం మరియు గ్రహ గతులు ఇవి కూడాను అనుకూలం, ప్రతికూలత, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు అనగా గత 4-5 నెలలుగా ఏ పని చేయాలన్న బద్ధకం ఉండడం, ప్రతి పనులలో కూడా ఆటంకం ఉండడం, అలాగే ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా ఆలోచనలకి పరిమితం అయ్యేటువంటి స్థితిగతి నుంచి ఈ యొక్క మకర రాశి వారికి ఇక మార్చి 29వ తారీఖు వరకు కొన్ని పనులలో వేగవంతమైనటువంటి కలుగుతుంది. కాబట్టి అనుకున్న పనులను సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండవు. కాకపోతే కుజుడు స్తంభించి ఉండడం, ఈ కారణం చేత జనవరి 25వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని ఉడికించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అనగా మీకు చెప్పాలి అంటే మీకు కోపం తెప్పించే విధంగా, అలాగే మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా కొన్ని సంఘటనలు తోటివాడు ఉద్యోగస్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కొంత మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా మీ పట్ల ఉంటారు. తద్వారా ఏమవుతుంది, కొంత అసహనానికి గురవ్వడం, ఈ యొక్క ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం, ఉద్యోగం వదిలివేసి వేరే దగ్గరికి వెళ్ళాలనుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకండి, ఉద్రేకపడకండి. అలాగే అతి ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదు. ఇక నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగస్తులకి లేదా కాంట్రాక్టర్లకి ఆశించిన మేర శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్టులు ఈ యొక్క మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం చాలా సుస్పష్టంగా ఉన్నది. ఇక వ్యాపారస్తులకైతే ఇక అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్సాహం, పట్టుదలతో ముందడుగు వేస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఉద్యోగ మార్పిడి, ఉద్యోగ బదిలీలు, స్థాన చలనం అనేటువంటి ఈ యొక్క మకర రాశి వారికి గోచరమవుతుంది. విదేశీ జ్ఞానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన విద్యా సంవత్సరానికి గాను కోరుకున్న చోట, కోరుకున్న విశ్వవిద్యాలయంలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎక్కువగా మీరు అందరిలో కంటే గొప్పగా కనబడడం కోసం అనవసరమైనటువంటి ఖర్చుల్ని, అనగా వైభవోపేతమైన జీవితాన్ని ప్రదర్శించాలి 10 మంది దగ్గర అనే స్వభావంతో ఉండడం వల్ల మీరు చాలా మటుకు ధన నష్టం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. వాహన కొనుగోలు, వాహన మార్పు కానీ, గృహ మార్పు కానీ జరిగేటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి గోచరమవుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఏ పంట వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే
ఈ మకర రాశి వారు గతంలో కంటే కూడా మెరుగైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహంలో, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మీ గోత్రనామాదుల నమోదుకి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ఆఖరి కార్తీక సోమవారం రోజున నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణంలో పితృదోష నివారణ పూజలు, అనగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటాక్, నదిలో బాగులో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కూడా పితృదోషాలు, విష్ణు శాపాలు అంటారు. వీటి వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు, ఎదుగుదల అంతకంటే ఉండదు, పిల్లలకి పెళ్ళిళ్ళు, సంతానం ఆలస్యమవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ దోషాల పరిహారం కోసం ఆఖరి కార్తీక సోమవారం అద్భుతమైనటువంటి రోజు. మళ్ళీ రాదండి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ కార్తీక మాసంలో నవంబర్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, అలాగే సంతోషము మరియు ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకున్నాం. ఇక 16, 17వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని కూడాను ఆలోచనలకే పరిమితం అవుతాయి. ఏది కూడాను కార్యరూపం దాల్చదు. ముఖ్యంగా మీకు అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు గోచరం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా ఉంటాయి. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఈర్ష్య, అసూయ పడేటువంటి వ్యక్తులే మీ పక్కన ఉంటారు. తద్వారా మీరు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సకాలానికి భోజనం చేయకపోవడం అనేటువంటిది ఈ 18, 19, 20 తారీఖులో గోచరమవుతుంది. 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి, వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. రాని బాకీ వసూలైతే ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఉద్రేకపరిచే సంఘటనలు కొన్ని చోటు చేస్తుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి, తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ఇక 23, 24 తారీఖులో కనుక చూసుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని ఎందుకు కూడా ఆసక్తి అనేటువంటిది ఉండదు. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. జిగ్జాగ్గా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 25, 26, 27 తారీఖులో చూసుకుంటే సంతానం మూలకమైనటువంటి ఖర్చులు కానీ సమస్యలు కానీ పెరుగుతాయి. సంతానంతో వాగ్వివాదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. ఇక న్యాయవాద సంబంధమైనటువంటి విషయాలు, వారసత్వ సంపదగా ఉన్నటువంటి వాటి విషయాలకి కోర్టుల్లో కొంత మీకు అనుకూలమైనటువంటి తీర్పులు లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక 28, 29 మరియు 30వ తారీఖులో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం మరియు ప్రధానంగా అన్ని రకాలైనటువంటి అవసరాలకి తగ్గట్టుగా మీకు, ఖర్చులకి తగ్గట్టుగా మీకు డబ్బు సమకూరుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. ప్రధానంగా ప్రశాంతకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం 3 సార్లు, అలాగే ఈ శివాలయ సందర్శనం తరచూ కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ చెప్పినవి గోచార ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల ప్రభావాన ఇంతకంటే ఎక్కువగా సమస్యలు బాధిస్తుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.